ద్వారా వారు, మన తల్లిదండ్రుల ద్వారా మనము, మన ద్వారా మరికొంతమంది మన పిల్లలు కూడా భూమి మీద ఉన్నారు. ఫలానా వ్యక్తి ఈ భూమి మీద పుట్టనై ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వారిలో ఏ వ్యక్తి గురించి కూడా ఇలాగ పుట్టనై ఉన్న ఈ సహోదరుడు అని ఎప్పుడే ముందుగానే లేఖనాల్లో ఎవరైనా చెప్పారా? నో. పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ 2-3 సందర్భాలలో వారు పుట్టనై ఉన్నారు, వారు ఈ పని నిమిత్తం దీని కొరకు వాళ్ళు రానై ఉన్నారు భూమి మీదకి అని చెప్పబడింది. ఎవరు వాళ్ళు? బాప్తిస్మమిచ్చు యోహాను, సంసోను, ఇంకెవరో ఉన్నారా? చాలు, ఇంకెందుకు వెతుక్కోండి, తర్వాత వెతుకుతాం ఇంకెవరైనా ఉంటే. ఇంకా ప్రధానంగా సమూయేలా అయ్యా, అయంతా కొద్దిపాటి శేషం, అంత మా ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ వ్యక్తులు గొప్ప ప్రవక్తలుగా దైవికమైన కార్యం కొరకు దేవుని చేత అభిషక్తులుగా లోకానికి వచ్చినారు. మరి ముఖ్యంగా కారణ జన్ముడు అని చెప్పబడే ప్రభువైన యేసుక్రీస్తు వారు రానే ఉన్నారు. ఏదో చెప్పబడినప్పటికీ సహోదరుడు ఇర్మియా కానీ మీరు కానీ చెప్పినవి అక్కడక్కడ దృష్టాంతాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రవక్తల నోట మోషే ధర్మశాస్త్రం ప్రకారం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి రానే ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం చదవండి. ఆ భాగం ఎక్కడ? యేసు ప్రభు మీ పితరుడు నన్ను గురించి 8వ వచనం, 8వ అధ్యాయం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించెను అనెను. అంటే అబ్రహాము సహితము మానవ జాతిని ఉద్ధరించే ఒక ఆయన పరము నుండి రానే ఉన్నాడు అని ఎదురు చూశారు. అది ధర్మశాస్త్రంలో చెప్పబడింది. మోషే ధర్మశాస్త్రాలు దృష్టాంతపరిచినాడు. ఇంకా క్రొత్త నిబంధన యెషయా ద్వారా మిగిలిన చోట్ల కూడా రాయబడింది, యెషయా గ్రంథంలో కూడా. ప్రియ సహోదరి, అలాగున ఆయన వచ్చారు. ఆయన ఎందుకు వరకు వస్తున్నాడు? ఎందుకు వచ్చారు ప్రభు? ఎందుకు రావాల్సి వచ్చింది? లేఖనం ఏమి లేదా? గుర్తు రావట్లేదు మనకి. ఎందుకు వచ్చి? ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి, అది ఉద్దేశం. అలాంటి ఉద్దేశం ఏం లేదా? తల్లిదండ్రులు కనేముందు ఇక్కడ పిల్లలు వస్తున్నారు, ఇలా చేస్తారు, నేను ఎవరు చెప్పలేదు, వీళ్ళు ఆ ఉద్దేశం కనలేదు. యాంత్రికం, మెకానికల్. వీఆర్ ఆన్ ద ఎర్త్. కూర్చున్న వాళ్ళంతా మనకు యాంత్రికంగా ఇక్కడికి వచ్చాము, యాంత్రికంగానే ఈ లోకాన్ని. కానీ ఈ లోపులో జననమునకును మరణమునకును మధ్య మనుష్యుడు కోల్పోయిన మహిమ ఉందే. రోమా 3:23 ఏముంది? రోమా 3:23లో ఏ భేదములు లేదు. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్ అండ్ కలర్. ఏ భేదము లేదు, ధన భేదము లేదు, రంగు భేదము లేదు, కుల భేదము లేదు, ఇంకే భేదము లేదు, ఉద్యోగం ఏ భేదములు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. కానీ ఏదైతే మనం కోల్పోయినామో అక్కడ ఎవరినో చూపిస్తాం మనం, మన పితరుణ్ణి. దేవుని యొక్క సంకల్పం ప్రకారము ఆయన జీవించలేదు. దాని యొక్క దోషము, శాపగ్రస్తమైన జీవితానికి ఆయన గెంటు వేయబడ్డాడు. దాని యొక్క ఫలితం సంతతి అయిన మనమంతా కూడా పాపిగానే ఉంటున్నాం. అందుకని అరికాలు మొదలుకొని నెన్నెత్తు వరకు స్వస్థత
అబ్బోయ్, పాపిష్టి జనము చెరుపు చేయు, దుష్ట సంతానము చెరుపు చేయు పిల్లలు. అరికాలం ఎక్కడ? చాలా వరకు కూడా లేదు. ఇటు మనుషుని ప్రేమించిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి, అది లేఖనాల్లో గతంలో ఆయన రాకపూర్వం చెప్పబడిన మాట. అది ఆయన రానే వచ్చారు. వ్రాయబడినవన్నీ ఇక్కడ లోకాసువార్త 44 వచ్చాను నేను. 24 కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో అప్పుడు వారు లేఖను గ్రహించినట్లు వారి మనసును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచిననియు చాలు. అలాగున ఇవన్నీ చెప్పబడి ఉంది గతంలోనే, ఇలా జరగనే ఉంది. అవి ప్రియుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు జననము ప్రత్యేకమైంది. ఆయన లోకానికి వచ్చా ఉన్నతమైన ఉద్దేశంతో వచ్చాడు. ఆయన మరణము మానవ జాతి శాపగ్రస్తముగా నిత్య నాశనానికి పరుగులు పెడుతుండగా, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇటు మరణానికి లోనగు నన్ను ఎవడు విడిపించును. ఏది చేయాలనుకుంటాం అది చేయలేడు మనుషుడు. ద్వేషము, పగ, కక్ష, ఈర్ష, విమతములు, అల్లర్లు ఇవన్నీ శరీరంలో ఉంటాయి. అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాని నుండి ఎవడు కూడా విడిపించలేడు. ఆ దుస్థితిలో నుంచి మనలను, ఈ జాతిని, లోకానికి, ఈ జాతి నుంచి, ఈ జాతి అంతటికి విమోచన కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రానే వచ్చారాయన. ఈ మధ్యలో సృష్టి ఆరంభం నుండి ఆయన వచ్చే పర్యంతరమును మనుషుడు ప్రతివాడు కూడా గొర్రెల వరే త్రోవ తొలగిపోయినారు. ఎవడికి ఇష్టమైన మార్గంలోకి వాడు వెళ్ళిపోయినాడు. సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని ఆరాధించే దౌర్భాగ్యస్తులకు వెళ్ళిపోయినాడు. ఆయన ఉద్దేశము అది ఎందుకు తప్పిపోయిన ఆదాము మాత్రమే కాదు, మనము కూడా, ఆ సంతతిని మనము కూడా ఏ ఉద్దేశంతో ప్రభు మనం పుట్టించాడు ఆ ఉద్దేశం ఆయనకు మహిమ కలగకుండా మన జీవితాలు సర్వనాశనాన్ని నడిపిస్తున్నప్పటికీ స్టిల్ హీ లవ్డ్ us. మనల్ని ప్రేమించాడు మన దేవుడు, మనల్ని రక్షించా తిరిగి మంచి మార్గానికి. అందుకే నేను ఈ మార్గము సత్యము జీవము. సత్యము నుండి వెళ్ళిపోయినాడు, తొలగిపోయినాడు. కానీ దానికి సాగిలి పడుతున్నాడు, కానీ దానికి మహిమను ఆపాదిస్తున్నాడు, కానీ దానిని తండ్రి, నాయన, అబ్బాని మొరపెట్టుకుంటున్నాడు. 115వ అధ్యాయంలో కూడా, ఎక్కడ 115 అధ్యాయం అంటే కీర్తనలో 4వ వచనం, చాలు. ఎవరు వీళ్ళు? ఎక్కడున్నారు? ఎక్కడ? ఎవరు వీళ్ళు? మాట్లాడండి. నేనే, ఇక్కడే ఉన్నాం, నేను అనాలి, నేను 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 అనాలి. ఈ కోవకు చెందిన ఇది దుస్థితి. అయితే ఆశ్చర్యకరమైన రీతిగా మనకు ప్రభువైన యేసు గురించి వినబడింది, ఆ సత్యమును విన్నామని. ఆయన సువార్త ప్రకటింపబడింది. ఆది నుండి కూడా సువార్త ప్రకటింపబడుతూనే ఉంది. నోహు కాలంలో సువార్త వినబడింది. గేలి చేశారు, అపహసించారు, తృణీకరించారు. ఆయన యొక్క మార్గాల నుంచి వడివడిగా దూరం వెళ్ళిపోయి దాని యొక్క ఫలితము ముగింపు సర్వనాశనం. సొదొమ గొమొర్రాలు సమయంలో, కాకాలంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తం ఆయన వచ్చినారు. ఆయన గురించి
సువార్త ప్రకటించినప్పుడు ఆయా కాలాల్లో ఆయా వ్యక్తుల ద్వారా గంభీరమైన దేవుని యొక్క సువార్త వినుడి ద్వారా మనం ప్రభునందు విశ్వసించినాం. ఆయనే దేవుడని ఎరిగినాం. ప్రభు దగ్గరికి వచ్చినాం. ప్రభు కార్యాన్ని ఎరిగినాం. తద్వారా మనం ఇప్పుడు సత్యమును తెలుసుకున్నాం. సత్యమును గురించి, సత్యం అంటే ఏంటో దేవుని మనం ఎరిగినాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించు. ఆయన తానంతటి తాను ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయు. చాలు. ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారే విషయం చెప్పారు తన ప్రజలతో. ఆయన రానే వచ్చారు, గ్రహించారు. ఆయనే దేవుడని గ్రహించినాడు. అనగా సత్యమై ఉన్నా నేనే సత్యం కదా, ఆ సత్యానికి లేక వాక్యం, సత్యమైన వాక్యానికి హృదయంలో చోటిచ్చారు. చీకటి అంతా పోయింది. ఎప్పుడైతే వెలుగు మన ఇంట్లోకి వస్తుందో చీకటి అంతా పారదోల పడుతుంది. పగలనేది, సూర్యుడు అనేది రాగానే రాత్రి అట్లాగే చీకటి అంతా మటుమాయమైపోద్దో ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించగానే చీకటి మనలో నుంచి పోతుంది. ఆ భ్రమలన్నిటి నుండి. ఏ భ్రమలు? నీరు దేవుడు, అగ్ని దేవుడు, గాలి దేవుడు, పశువులు దేవుళ్ళు, ఇలాగున మనం అన్నీ మేలు చేసినవాడు కొందరికి అంబేద్కర్ సహితం దేవుడు. ఇప్పటికి కూడా ఆయన ఎలా దేవుడు అవుతాడు అని కొందరిని ప్రశ్నిస్తున్నారు. సభ్య సమాజంలో అనేకులు ప్రశ్నిస్తున్నారు. అతడు ఒకనాడు అయోధ్య పాలన చేశాడే. అయోధ్య సత్యమును, ఎస్, ఆయన జీవమై ఉన్నాడు. నేనే సత్యము. మీలో ఉన్న జీవం ఎక్కడిది? నా జీవం మీలోకి ఉంది. ఒకనాడు మీ పితడైన ఆదాము నడై జీవవాయువు వదగా ఆ మంటి బొమ్మ జీవించినది జీవాత్మ, అంతేనగా? జీవం కూడా ఆయనే. కాబట్టి ఈ సువార్త విన్న ప్రియులు, సత్యం దగ్గరికి వచ్చిన వారు ఆయా కాలంలో లేకపోలేదు. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు, అబ్రహాంకు ముందు హానోకు, నాహు వారందరితో దేవుడు దర్శించినవాడు, వారితో ఉన్నవాడు. యుగాంతంలో జాతి యావత్తును ప్రతివాడు తనకిష్టమైన మార్గం తొలగినప్పుడు, గొర్రెల వల్ల తొలగిపోయినప్పుడు, తిరిగి సువార్త వినబడినప్పుడు ఆయా కాలంలో ఆయా వ్యక్తులు, 2000 సంవత్సరాల క్రితం ప్రభు నమ్మిన ఒక వ్యక్తి అపోస్తలుడైన తోమా ఇక్కడ సువార్త కొరకు, అలాగున యావత్ ప్రపంచానికి సువార్త వినబడినది. సత్య స్వరూపైన ఆత్మ ప్రభు తండ్రిగా మనతో మాట్లాడాడు. ఆయన అంటే హెబ్రీ పత్రికలో ఉంది ఇది. ఆయా కాలాల్లో ఆయా రీతులుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని ఉందన్నమాట అండి. తండ్రి మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాంతో స్వరం విన్నాడు. అబ్రహాం స్వరం విన్నాడా లేదా? అబ్రహమా ఏమన్నాడు? డెఫినెట్గా అక్కడ రాయబడలేదు. కానీ చిత్తం అనే మాట డెఫినెట్. ఆ స్వరం గంభీరమైనది. ఒకనాడు క్రొత్త నిబంధన కాలంలో ఒక మనుషుడు ప్రయాణం చేస్తున్నాడు. వాడు దోషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘాన్ని హింసించేవాడు. తన సొంత ఇష్టం నెరవేర్చుకోవటానికి, సంఘాన్ని చిత్రహింస చేయటానికి ఈ దినాలు ఎలాగ ఉన్నాయో భారతదేశంలో ఆ దినాలు కూడా అలాగే ఉన్నాయి. కొంతమంది నియమిపోతారు. నేనున్నాను. సంఘాలకి యేసు ప్రభు నమ్ముకున్న వాడికి కీడు చేయడం నేనున్నాను. ఇప్పుడు ఎంతోమంది
ఇలా ఇలా అంటున్నారు. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్న వారిని ఆ దినాన అలాంటి మనుషుడు, కాలం ఏదైనా వాడి యొక్క దూతలు ఉంటారు. వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క దూతలు ప్రతినిధులుగా వాడుకుంటారు. అసంఖ్యాకులు వాళ్ళు. సో ఒక మనుషుడు హింసించటానికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా గుర్రము నుండి కింద పడ్డాడు. ప్రయాణం చేస్తూ తడుముకుంటున్నాడు. అంతవరకు వీరుడు శూరుడు అనుకున్నాడు. తడుములు ఆడుకుంటున్నాడు. అంత చీకటి పట్టపగలదు. తన చుట్టూ సైన్యం ఉన్నారు. తనకి ఇంకా 100 మంది తన ముఠా సభ్యులు ఉన్నారు. ఈ కోపకు చెందినవాడు ఎవడో తనకు ఇలా తడుముకుంటున్నాడు. ఒక స్వరం వినబడుతుంది. ఏమనుంది? ఎస్, చాలు. ఒక స్వరం వినబడింది. మాట్లాడాడు లేదా దేవుడు? ఈతో కూడా ఈసారి కూడా ఇప్పుడు కూడా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కళల ద్వారా మాట్లాడితే తప్పది. ఎలా మాట్లాడాలి? వాక్యం. ఇది అది ఒకవేళ పొరపాటున 1% ఏమైనా ఉందేమో కానీ అది మళ్ళా నివృత్తి అంటే రూఢి చేయబడాలి. వాక్యం ద్వారా నీ కళ రూఢి చేయబడాలి. అది తప్పు. దర్శనాలు ఆ కొంత ఏంటిది ముర్కాల కొట్టును కాబట్టి సోది చెప్పేవాడు ఉంది. బేతనీపేటలో ఇంకొక ఆవిడ ఉంది, సోది చెప్పేవాడ. పిల్లలు పుడతారో లేదో అక్కడికి వెళదాం. 7 వారాలు వెళ్తే పలానా ఊరు వెళ్తే, ఒడ్డుగూడెం వెళితే, ఇంకో ఊరు ఏంటిది తాడిపల్లిగూడి రోడ్లో ముదునూరుపాడు వెళితే, కొబ్బరి నూనె ప్రభు ఇక్కడ ఇస్తాడు మనకి. నీతో మాట్లాడతాడు. నిన్ను దర్శించే ప్రతి సమయం ఉంది ఆయనకి. ఆయన వైపు చూడాలి మనం. మనుషులను నమ్ముకున్నట్టు యెహోవాను. ప్రియుడా, పౌలు ఆ సౌలు అనే మనుషుని స్వరము అప్పుడు ఏమన్నాడు? ఈ మనుషుడు కింద పడ్డమని, ప్రభువా నీవు. వెంటనే ఆ స్వరము మీద భూమి మీద పడిన మనుషుని యొక్క లోకి జీవం ప్రవేశించింది. ఆ మనుషుని వెలిగించింది. ఆ గొప్ప ప్రకాశమైన వెలుగు ఉందని రాయబడింది అక్కడ. అకస్మాత్తుగా వెలుగు దగ్గరకు వస్తే ఏమైతే తెలుసు? కళ్ళు మనకి బయర్లు కమ్ముతాయి. సూర్యుని వైపు చూడండి, చూసి మళ్ళీ ఇమీడియట్గా చూడండి. ఆఫ్టర్ ఆల్ సూర్యుడు, దేవుని సృష్టి అయిన సూర్యుడు. ఆ సూర్యుడిని చూసి ఇమీడియట్గా మనకు కనబడదు. మరి దేవుని చూస్తే, దేవుని యొక్క గొప్ప వెలుగును చూస్తే, స్వరము. ఇప్పుడు మనం ఇక్కడ మాట ఏంటంటే తలంపు, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనంలో ఏం చదువుకున్నాం? ఎస్, అది జరుగుతుంది. అబ్రహాము కాలంలో, ఆనోకు కాలంలో నిత్యం జరుగుతూనే ఉంటుంది. కొందరు కళ్ళు మూసుకుంటారు, కొందరు అలాగే ఉండటానికి ఇష్టపడుతున్నారు. కఠినమైపోతే ఆ మనుషుడు మార్చబడ్డాడు. ప్రియ సహోదరి, యుగాంతంలో మనము కూడా సత్యం గ్రహించాం. మీ పేర్లు చెప్పట్లేదు నేను. కొన్నిసార్లు పలానా మరియమ్మ అంటాను, లేదా పలానా సహోదరుని అంటాను, కిరణ్ అంటాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దర్శింపబడ్డావు. అమ్మా బాబు చెప్తే కాదు. అమ్మా బాబు చెప్తే, పిల్లలు పెట్టింది ముందు వెళ్తుంటే ఏం చేస్తే, తల్లి ఉంటుంది, పిల్లలు పెడుతుంది. ఆ తల్లి వెళ్తుంటే ఏం చేస్తాయి పిల్లలు? మేక పిల్లలు వెళ్తాయా, కుక్క పిల్లలు? అలాగే ఒకవేళ మీరు వచ్చారేమో ఇక్కడికి, పిల్లలు ఓయ్ అలాగొచ్చిన వాళ్ళు ఇక్కడ మీరు, నీకే ఫలం ఉండదు. సత్యం గ్రహించావా? ఆయనే దేవుడని ఎరిగామా? ఆయన తప్ప మరో దేవుళ్ళు. ఆయన మాట సెలవిస్తే
అనంత విశ్వము, ఆకాశముందున్న నక్షత్రాలన్నీ కలిగినవి. అవి నక్షత్రాల్లో ఒకదాని పేరు, అత్యంత సమీపంగా ఉన్న ఒక నక్షత్రం పేరు ఏం పేరు? సూర్యుడు. మనకు అత్యంత దగ్గరగా ఉండే నక్షత్రం పేరు సూర్యుడు. నక్షత్రంలో ఒకటది. అది దేవుడు కాదు. అది మన కొరకు, పగటి కొరకు దాన్ని, రాత్రి కొరకు చంద్రుడు. ప్రియుడా, ఇప్పుడు మనం అలాగా సత్యమును ద్వారా ఈ వచనం, సత్య స్వరూపైన ఆత్మ ఒకనాడు సౌలును పౌలుగా మార్చిన అదే సత్యము మా స్వరం విన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత, సువార్త పత్రిక చదివిన తర్వాత, ఉమామూర్తి అని తమిళనాడు అనుకుంటా, కర్ణాటక తమిళనాడే శ్రీ బ్రాహ్మణ, ఒక బ్రాహ్మణ కూడా వస్తారు. అంటే బాగా నిష్ట ఎక్కువ, మతానికి వాళ్ళు గురువులు, ఆ హైందవ మతానికి గురువులు వాళ్ళు. అలాంటి మంచి ఫ్యామిలీలో ఇంకో పేరు తెలుసా మీకు? పండిట్ ధర్మప్రకాష్, అహ్మదాబాద్, ప్రస్తుతం మోడీ రాష్ట్రం, అది గుజరాత్ రాష్ట్రం. తెల్లగా ఆజానుబాహుడు, 6 అడుగుల పైన ఉంటాడు. పాలవర్ణం కలిగిన వ్యక్తి. వాళ్ళ తండ్రి కూడా పౌరోచ్యం అట్లాంటి అంటే అక్కడ గుడుల్లో పూజలు చేసే వ్యక్తి. సువార్త విన్నాడు. ప్రియుడా, సత్య స్వరూపైన దేవుడి స్వరము వాళ్ళు విన్నారు, వాక్యాన్ని విన్నారు, మార్చబడ్డాడు. సినిమా యాక్టర్గా ఉన్నాడు కొంతకాలం. ఇందిరాగాంధీకి బంధువు అతను, బ్రాహ్మడు. అతని 33 కోట్లు ఉన్నాయి కదా మనకి దేవతలు, అవి కాదన్నాడు. సత్యాన్ని ఎరిగినాడు. ప్రభుకు హృదయం ఇచ్చాడు. దాని కొరకు నీవు ఇచ్చాడు. సత్యము ఎరగటం మొదటిది. రెండవది, మిమ్మను సంపూర్ణమైన స్వేచ్ఛ. సర్వసత్యం అంటే అన్ని వేళలా ఏ పరిస్థితి అయినా సరే, ఐ యామ్ ఫర్ ద క్రైస్ట్. నా మట్టుకైతే చెప్పాలి, చావైతే ఏది క్రీస్తు నుండి ఏదైనా నన్ను ఎడబాపున, అది సర్వసత్యంలోకి రావటం. నమ్ముకోవడం అంటే ఆయన తప్ప మరో దేవుడు లేడు. మా నాన్న బట్టి కాదు. నేను చెప్పాను ఇప్పుడు, కొన్ని తల్లులు కూడా పిల్లలు వెళ్తాయి కదా పాలు ఇచ్చేటే, మేత పెడుతుంది, పాలు ఇస్తుంది. మేత తినే విధానం కూడా కోడి ఏం చేస్తుంది తెలుసా మీకు? తల్లి కోడి కిక్కి అంటది. ఎక్కడో ఏం చేస్తావు ఇప్పుడు? మిగిలిన పిల్లలన్నీ నీకు తెలుసా కోడి పెంచావని వేటాను. అలా మేత పెడతాయని తండ్రులు తీసుకొచ్చి వచ్చారు మీరు ఇక్కడికి? లేక సత్యం ఎరిగిన వ్యక్తి అన్నావా? ఇంకను యేసు ప్రభు దేవుడని హృదయంలో విశ్వాసం ఉందా నీకు? అయితే ఎంతకాలం నువ్వు దేవుని హింసిస్తావు? సిలువ మీద ఉంచుతారు. లార్డ్, ప్రభా, నేను నమ్ముతున్నాను, నీ కొరకు అంటే లోకము కావాలి. ఆదివారం ప్రార్థనకు వచ్చేవారికి యేసుప్రభు కూడా అక్కడ మాత్రం నేను ప్లీజ్ ఈ ఒక్క విషయంలోనే వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఇంకా అందరితో పాటుగా నన్నేమో మా దైవజనుడు భక్ష్యం గారు అయితే చెప్పేవారంట, ఎవరు మారు మనసు పొందారు, ఎవరు బలలో పాలు పొందుతారో వాళ్ళు మాత్రమే అర్పణలు వేయటానికి అర్హులు. ప్రవేశుద్ధి లేకుండా అర్పణ నీకు అసహ్యం. కయ్యను అర్పణ అంగీకరించాడు, నీ అర్పణ కూడా అంగీకరించడు అని స్ట్రిక్ట్గా చెప్పేవారంట. ఇక్కడ అలా నేను మిగతాతో పాటు ఏం చేస్తున్నాను, అర్పణ కూడా ఇస్తున్నాను అని తృప్తి పడుతున్నావా నీకు నువ్వు? నో. 12 సంవత్సరాలు రాగానే ఇంచుమించుగా 10 సంవత్సరాలు లేదు, 6 సంవత్సరాలకే ఈ దినాళ్ళు, 2 సంవత్సరాలకే సెల్ ఫోన్తో ఆడేస్తున్నారు, స్క్రోల్ చేస్తున్నారు. 2 సంవత్సరాల పిల్లలు కూడా, 15 నెలల పిల్లలు కూడా ఆ బొమ్మలు అవన్నీ చేస్తున్నారా? దాంట్లో స్కూలింగ్ అంటే ఇళ్ళలో తిప్పటం, దాంట్లో అన్నింటినీ. నీకు ఎంతగా ఆలోచించి ప్రభువు నుంచి వింటున్నాం మనం, సత్యమని గ్రహించామా? సత్యమైన ప్రభువుకి హృదయంలో చోటిచ్చామా మనం? ప్రియ సహోదరి, ఇప్పుడు మనం
అమ్మ, ఉన్న విషయం ఏంటంటే ఆయన వచ్చారు, చనిపోయినారు, తిరిగి పునరుద్ధానము మనలని పునరుద్ధాన యేసుక్రీస్తు మనలని సత్యములోనికి నడిపించాడు. ఆ సత్యమైన ఆత్మ సర్వసత్యంలోనికి, ఇది మొదటి మాట. సత్యమని గ్రహించాం. ఇప్పుడు మనం చెప్పగలం, నా భర్త నాతో వచ్చినా రాకపోయినా, నా భార్య నాతో వచ్చినా, నా పిల్లలు నాతో వచ్చినా, అమ్మ నాన్న నాతో వచ్చినా రాకపోయినా ఏమంటాం మనం? నేను ఆదివారం మందిరానికే. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు, కొంతమంది భర్త శండశాసనుడు. నువ్వు అటు వెళ్ళు, నేను ఇంటికి తాళం వేసేస్తానంటాడు ఒక వ్యక్తి. తాళం తీను, తలుపు తీను నీకు అంటాడు. నీకు నాకు మానేస్తారా మీరు? బతుకుంటే బరుసాకైనా తినొచ్చు. ఒక యవనస్తుడు యేసుప్రభు నమ్ముకున్నాడు. అతడు వాళ్ళ కుటుంబం అంతా హైందవులు. ఇతను బీటెక్ చదువుతున్నాడు. బీటెక్లో యేసుప్రభు పట్టుకున్నాడు, సత్యం ఎరిగినాడు. ఇప్పుడు సత్యపాతని సర్వసత్యంలో నడిపించింది. బలమైన విశ్వాసగా మారిపోయాడు యవనస్తుడిగా ఉంటూ. ఆదివారం వచ్చి కానుకలేస్తాను కానీ బలలో పాలు పొందను అని ఇక్కడ కూర్చున్న కొందరులాగా అనలేదు అతను. నాకు బాప్తిస్మం ఇవ్వకుండాకి ఏది ఆటంకం కలిగి, నీటికి ఏముంది అక్కడ? చక్కని మాట ఫిలిప్పీ విషయంలో చదవండి, అది అపోస్తల కార్యాలు కదా. ఏ అధ్యాయం చెప్పు, వచనం చెప్పు. 8వ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 38వ వచనం. వారు త్రోవలో వెళుచుండగా నీళ్ళున్న ఒక చోటకు వచ్చి నపుంసకుడు, నేను ఎలాగంటాను నపుంసకుడు అన్ను కానీ, కందకే రాణి క్రింద ఉన్న గొప్ప మంత్రి, ధనాగారం మీద ఉన్న మంత్రి, అతను గొప్ప అధికారి. గ్రంథి శ్రీనివాస్ గారు కూడా చాలు, ఆయన ఎమ్మెల్యే మాత్రమే, ఫైనాన్స్ మినిస్టర్ అవ్వలేదు. అంతటి గొప్ప వ్యక్తి. ఏమన్నాడు అతను? ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మము ఇచ్చుటకు నీళ్ళు ఆటంకం పెడతాయి. మీకు ఆటంకం ఉందా? ఇంకెవరికైనా ఆటంకం ఉందా? నాకు మాత్రం ఆటంకం. ఐఎమ్ రెడీ టు టేక్ బాప్టిజం. అయ్యా, మీలో ఇంకెవరైనా ₹1,00,000 ఇస్తే వద్దంటారు మీరు. నీకు ఉద్యోగం నిన్న మొన్న టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసా, అది ఉద్యోగాలు చాలా ఉన్నాయని అప్లై చేసుకొని చెప్పింది. అట్లాంటి ఉద్యోగం ఇస్తానంటే వద్దంటారు మీరు. ఎవరైనా రాత్రి బాగుండి నిద్రపోరు, దానికి అప్లై చేస్తారు, దానికోసం ప్రిపేర్ అవుతారు. ప్రియుడా, ఒకవేళ ఇది దొరకకపోయినా పర్లేదు, దానికంటే విలువైంది ఒకటి ఉంది. ఇప్పుడే నేడే రక్షణ మీదేమిక్కిరి అనుకూల సమయం. మీరు తీర్మానం చేసుకోండి. అయ్యా, ఆ వ్యక్తి, ఆ ఫైనాన్స్ మినిస్టర్, ఒక దేశంలో ఫైనాన్స్ మినిస్టర్, ఇదిగో నీళ్లు దారంటే వెళ్తున్నాడు. అప్పుడే సువార్త విన్నాడు, అప్పుడే విన్నాడు. దయతో నాకు బాప్తిస్మం కావాలి. మీరు అడగండి. అలాగా నిర్లక్ష్యం. రేపు అవుతుందో నీకు తెలియదు. ఆయన వెతుకుతాడు. వాటిని నువ్వు అరులు చేస్తావు కదా, అవి నీకు ఎంతో కావాలి కదా. 10th క్లాస్ దగ్గర ఎంతోమంది బాప్తిస్మం 10th క్లాస్ అవి అవగానే తీర్మానం చేసుకున్నారు ప్రభుకి. వాళ్ళు యోగ్యంగా జీవిస్తున్నారు దేవుని కొరకు. నీకు కొన్ని భయాలు ఉండొచ్చు. ఏమో ఇంకా ఫ్రీడమ్ ఉండదు నాకు. లోకంలో సినిమాకి వెళ్ళటకుండదు, జోదం ఆడటకుండదు, ఇంకా అవి ఇవి నెట్లో ఇంకా ఏవో ఉంటాయిలేండి చాలా. నా నోటితో చెప్పలేరు, ఏవో ఉంటాయి, బోళ్ళని ఉంటాయి. తినటము త్రాగటం దగ్గర స్వేచ్ఛ ఉండదు నాకు. 2 పడవల మీద కాళ్ళు లేకు నువ్వు ఉంటే వెచ్చగానే ఉండాలి. చీకట్లో ఉంటాయి, కష్టమైన లేకుంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు మనం వెలిగించడానికి వచ్చినాడు. కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకో, సత్యం దగ్గర రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక త్వరగా వెళ్ళిపోద్దాం, సమయం తక్కువ మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1
17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకుని వారే ఉన్నారు. ఇప్పుడు ప్రభు అమ్మా చాలు చాలు చాలు. ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసం చూడు ద్వారా అనగా సత్యమైన ఆయన గురించి ఎరిగిన తర్వాత మనం ఎట్లాంటి అనుభవం కూడా వెళ్తున్నాం? మీ మనోనేత్రములు ప్రభుని చూస్తున్నాం. ఒకప్పుడు అవే కళ్ళు గీసే వ్యక్తులకు తాటి చెట్టు దేవుడైతే ఇస్త్రీ చేసే అబ్బాయికి దయతో మన్నించండి. అలాంటి వాళ్ళు నాకు తెలుసు. వాటిని ఇస్త్రీ పెట్టి శుభ్రం కడిగి బొట్టును పెట్టి ఆరాధించడం, దండం పెట్టుకోవటం అది నన్ను పోషిస్తుంది. పొలమూడ్చే వ్యక్తికి ఒక మట్టిని తీసుకుంటాడు, ఏవో చేస్తాడు. దాన్ని ఓ పొలమా మంచి పంటనిస్తున్నావు, అది ప్రియుడా అట్లాంటి భ్రమలో ఉన్న మనం ఇప్పుడు ఆయన ఎవరో ఎరిగిన తర్వాత అవి తుచ్చమైనవి, అవి కానివి, అవి ఆరాధింపబడేవి కాదు. 115 దావీదు కీర్తనలో చూస్తాం మనం. ఎన్నో వచ్చిన 4 వచ్చిన చాలు, వద్దు ఎళ్ళకు మరలా. కాబట్టి ఇప్పుడు అవి గురుడ్డిగా ఉన్నాం, అందులుగా ఉండి మనము వాటిని ఆహా ఊహ అన్నాం. ఇప్పుడు మీరు ఏమంది ఇక్కడ ఎఫెస్సి వీరు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. స్వాస్థ్యం గురించి ఇందాక మొదటి వర్తమానంలో వచ్చింది. ఏ స్వాస్థ్యం అది? అక్షయమైనది, నిర్మలమైనది. ఏ అమ్మ బాబు ఎవరు, ఏ ప్రభుత్వం ఇవ్వదు. 2 నెలలు పెన్షన్ ఆగిపోతుంది. వాలంటీర్ గారు కూతురుతో తర్వాత మాట్లాడుకుందాం. 2 నెలలు పెన్షన్ ఆగిపోతుంది. ఎవరి కారణమో మీకు తెలుసు అనుకుంటారండి. నాకు ఎందుకు అన్ని రాజకీయాలు. వాటిని తల్లడిల్లిపోద్దాం మనసు. 15,000 పెన్షన్ రాకపోతే తల్లడిల్లిపోద్ది, అవునా కదా? ఇప్పుడు వాటిని ఆధారం చేసుకుని జీవించే మనము అవి కాదు. ఇప్పుడు అది తెలిసింది మనకి. ప్రభు ఎవరో తెలిసింది. మీ మనోనేత్రం వెలిగింపబడ్డవి, మిమ్మల్ని పిలిచి వాని పిలుపాలని నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆయన ముందు అన్నీ కూడా భూ సంబంధం అన్నీ కూడా 2 నెలల పెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆఫ్టర్ ఆల్ పర్వాలేదు, తర్వాత అయినా వస్తుందిలే, ప్రభుత్వం వస్తుంది, ఇంకోటి మేలు చేసే ప్రభుత్వం రాకపోదు అనుకుంటమే కాదు. కానీ దేవుని యందు ఆనందిస్తాడు ఆ వ్యక్తి. ఈ నీడ్ నాట్ అది వర్రీ కాదు ఆ విషయంలో. ప్రియ సహోదరి, సత్యములు తెలుసుకున్న తర్వాత పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క అటు ముందు బలా దూరం అని అందుకే ఇందాక వాక్యంలోనైనా చూసాం మనం. హబక్కుకు ఆనందం చూసాం కదా. చేనులో పంట పైరుకు రాకపోయినను, పశువులు చాలలో లేకపోయినను, గొర్రెలు దొడ్డలో చాలు, ఇవన్నీ యెహోవా యందు నేను ఎందుచేత. ఇక్కడ ఏం చూస్తాం మనం? ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులను నిరీక్షణ కలిగి ఉన్నాం మనం. పరిశుద్ధుల్లో ఆయన యొక్క స్వాస్థ్యం మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసున్నాం. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం పెట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహాత్మ్యము. ఈ చాలా మాటలు ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క మాట కొంత సమయం మనం అక్కడ పెట్టాలి. ఇవి తెలిసిన తర్వాత చాలు. ఇప్పుడు ఏమంటామంటే తెలుసు ప్రియులారా, ఇప్పుడు ఏమంటాం తెలుసా? ఈ స్వాస్థ్యం గురించి గ్రహింపు వచ్చిన తర్వాత ఆకాశం ముందు నువ్వు నాకుండగా ఏది భూమి మీద ఏది నాకు, ఇది తృప్తిలోకి వచ్చేసాం. సత్యం మనల్ని సర్వస్వతంత్రంలోకి నడిపించింది. ఆ దేవుడు
యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక 9వ వచనం కొంచెం చూద్దాం. 9 నుంచి చదువు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచి. చాలండి. ఇక్కడ సత్యం గురించి విన్నారు వీళ్ళు. యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు, గనుక ప్రధాన యాజకులు లాజరు కూడా. ఇప్పుడు లాజరు పక్షాన చేసిన గొప్ప కార్యం ఉందే, లాజరు మానవ నుండి లేపడే లేదా, జీవంలోనికి వచ్చేసాడు. అది ఎలా సాధ్యం ఇది అంటే, దేవుడు యేసునందు విశ్వాసం ఉంచడానికి గల కారణం ఏంటో తెలుసా అమ్మ? వింటున్నారా? ఈ లేఖన భాగంలో దృష్టాంతంలో యేసునందు అనేకులు తమ వారిని అంటే మతస్థులను, కులస్థులను, ఉన్నతులను చెప్పుకుంటారు కదా. ఆ సునియమీరాలు ఎలాంటిది? గనురాలు. అవి విడిచిపెట్టి వెలుపలికి రావటానికి ఇష్టపడరు. కానీ ప్రభునందు ఆమె విశ్వాసం ఉంచింది. లూదియా ప్రభునందు విశ్వాసం కలదానని ఎంచితే విశ్వాసం ఉంచేది, ప్రభునందు సత్యమని ఎరిగింది. అనేకులకు ఆ సువార్త. ఇక్కడ కూడా ప్రియులారా, ఆయన ఎవరో ఎరిగినా ఆ వ్యక్తులను తమ వారిని, పర్వాలేదు మా ఓల్డ్ రాకపోయినా పర్లేదు, నా ఇంటి వారు రాకపోయినా పర్లేదు, ఆయన ఇక్కడ గ్రహించింది ఏంటంటే వాళ్ళు ఆయన జీవాధిపతి, ఆయనలో జీవం అన్నది, ఆ జీవము చచ్చిన ఈ మనుషుల్లోకి సహితము నేనే మార్గము సత్యము, ఆయన జీవాధిపతి అని కూడా వాళ్ళు చూశారు. ఆయనే దేవుడు అని కూడా నమ్ముకున్నారు. ఇది సత్యం చేసే మొదటి పని. రెండవది వెళదాం. ఇది ఇంతవరకు ఒక అంశాన్ని చూస్తాం, ఇంకొకటి రెండు చూసుకుని మనం ముగించుకుందాం. ఆయన సత్యమై ఉన్న దేవుడైతే ఆ సత్యం మనను దేవునిలో తిన్నగా నడిపిస్తుంటే స్థిరంగా ఉందాం, యోగ్యంగా ప్రభు కొరకు లోకంలో జీవించాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. పునరుద్ధానం చేసే పనిది, పునరుద్ధానుడైన దేవుడు చేసే పనిది. పునరుద్ధానుడైన దేవుడు రెండవ పని ఏం చేశారంటే ఆయన అంటే చాలా ఉంటాయి, ఒకటి నేను లెక్క పెట్టాలి కాబట్టి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో లెక్క పెట్టని అసఖ్యమై. యోహాను సువార్త 5వ అధ్యాయంలో నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మానవులోండి. ప్రియులరా, పునరుద్ధానుడైన దేవుడిని యందు విశ్వాసం ఉంచిన మనలను ఆయన మానవులో నుండి మరో రీతిగా దేవా. ప్రియులరా, ఇక్కడ యేసు ప్రభు మరణం, ఆయన పాపి నిమిత్తం లోకానికి వచ్చినాడు. పాపాలు, మనందరి పాపాలు తీసివేయటం కొరకు ఆయన మరణించాడు. పాపం వల్లకు వచ్చే జీతము. మరి మనకు బదులుగా మన పాపాల నిమిత్తం మనమే నిత్యనాశానికి వెళ్ళిపోవాలి. మరి మన పాపానికి రుణం ఎవరు చెల్లిస్తారు చెప్పండి? మన పాపానికి శిక్ష ఎవరు అనిపిస్తారు చెప్పండి? మానవ జాతి యావత్తు కొరకు ఒక వ్యక్తి చనిపోవాల్సి వచ్చింది. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మరణించారు నీకు బదులుగా, మనకు బదులుగా. ఇందాక ఒక పాట పాడుకున్నాం మనం. ఉందా పాట? ఎక్కడ ఓ మరణం విజయమెక్కడ, ఓ మరణమని ముల్లు ఎక్కడ, శిలువ శక్తితో విరుగా గొట్టేను.
విజయుండు సర్వములో, విజయుండు సర్వంబులో, విజయుండు తశ్రు ప్రభావముతో విజయుండాయను, విజయుండు క్రీస్తు ప్రభావం. పాపం వల్ల వచ్చే ఉచితమైన మరణము నుండి తప్పించుటే ఎవరి వశమును కాదు. అది ఈ మరణం గురించి భౌతిక మరణం నుంచి కాదు. నిజానికి చెప్పాలంటే మనము మరణించమని క్రైస్తవుల గురించి చెప్పరు. ప్రభునందు నిద్రించారు. నిద్రపోయిన వాళ్ళు తిరిగి మరలా లేస్తారు. ఎప్పుడు లేస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు తప్పక మనం లేస్తాం. ప్రభునందు విశ్వసించిన వాళ్ళవైతే. బయట తీసుకెళ్ళాలి, మళ్ళా తీసుకెళ్ళాలి. ఎప్పుడు కూడా వేస్ట్ పిల్లవాడిని లోపల పెట్టుకోవద్దు. ఆపేస్తావా? కాబట్టి మనకు బదులుగా మన అప్పు తీర్చుకోవటానికి ఇతరులు అప్పిస్తారా? ఇచ్చారనుకోండి, నీకిస్తే నాకు ఏమిస్తావు, నాతో అంత లెక్కరారు చీకటిగా ఉంది అంటే దానికి బదులు కావాలి. ఒక ఆయన ఇంకొక ఆయన అడుగుతున్నాడు, నాకు అవసరాలు ఉన్నాయండి, కొంచెం సహాయం కావాలండి. సంభాషణ చాలా వింతగా ఉంటుంది, చెప్పను ఇక్కడ నేను. కాబట్టి చాలా మూల్యం చెల్లించాలి. కొంత సహాయం చేస్తే దానికి ఎక్స్ట్రాగా ఏదో ఇవ్వాలి. కానీ ఈ లోకం అలాంటిది. అట్టు పెడితే అట్టున్నర పెట్టాలంట. మీరు పెడుతున్నారో లేదో కానీ పిల్లికి కూడా భిక్షం పెట్టిన వాళ్ళు ఇక్కడ మన మందిరాల్లో ఎవరు ఉంటారో తెలియదు. పిల్లికి భిక్షం ఏంటంటే జంతు ప్రాణికి అని. అంటే ఆ లోతు భార్య గురించి తెలుసు కదా. ఎరే చావనే ఉన్నావు, సర్వనాశనం అయిపోతావు రా ఇక్కడండి. దేవదత్తులు పరమ నుండి వచ్చి భూమికి వచ్చి ఆ కుటుంబాన్ని చేతులు పట్టుకుని లాగుతున్నారు. చూడండి, అక్కడికి వెళ్ళిపోండి మీరు. భూమి మీద ఏ వ్యక్తి సహాయం చేయలేడు నాశనం నుంచి. తెలుసా మీకు? అక్కడ అగ్నిగంధకాలు కురుస్తున్నాయి. ఆ ప్రాంతం లయమైపోవాలి. ఆ నిత్య నాశనాన్ని నుంచి తప్పించడానికి పరమ నుండి భూమికి నీ కొరకు వస్తే, ఆ కుటుంబం కొరకు వస్తే, ఆ లోతును బట్టి, అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి ఇంకా కొంచెం వెనుక ఏముందో పనికి మాలిన సంఘంలో ఎవరో ఉన్నారు ఇంకా అట్లాంటి స్త్రీలలో. దుర్బుద్ధి స్వభావం, అట్లాంటి స్వభావం. ఇంకా శరీరాన్ని బట్టి, లోకాన్ని బట్టి వెనక్కి ఏదో చోటు ఇంకా నిన్ను రక్షించాలని, నీ కొరకు మరణించాలని ప్రభు వచ్చాడు. బదులివ్వటమే కష్టమే మనకి. సహాయం చేయటం అరుదే. ఒకవేళ చనిపోవచ్చు. ఎవరి కొరకు చనిపోతారు? మంచి వారి కొరకు చనిపోతారు. నీ కొరకు దుష్టత్వంతో నీ కొరకు ఎవరు చనిపోతారు? ప్రియుడా, చనిపోవటం నిత్య నాశనానికి తప్పించడం ఎవరు వచ్చినా అండి? దేవుడు మన కొరకు మరణించిన దేవుడిగా ఉన్నాడు. ఇంకో మాట చూసుకుందాం ఇక్కడ సందర్భంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. నీ కొరకు మరణించాడు, నిన్ను మరణానికి తప్పించాడు. వద్దా ఆయన? నీకు మరణం లేదు, మనకు మరణం లేదు. పాడుకున్న పాట ఒకటి, జీవితం ఒకటి కాదు. గ్రహింపుతో ఉండాలి మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. యాభై ఒకటి నుండి. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడును అని రాయబడి. చాలండి ప్రియుడా, ప్రభునందు విశ్వసించుడు ద్వారా సత్యమును తెలుసుకున్నాము. రెండవది, ప్రభునందు విశ్వసించుడు ద్వారా మానవ నుండి జీవలోనికి
నిత్య జీవానికి నిత్య రాజ్యానికి అర్హులయ్యాం. అంతేకాదు ప్రియుడ, తిరిగి ఆయన రానే ఉన్నాడంట. ఈ అనుభవం ఇస్తాడు మనకి. ఒక మర్మం మీకు తెలుసు. మనమందరం నిద్రించము కానీ ఒక నిమిషంలో ఒక రెప్ప పాటున కడబోరం మ్రోగగానే ప్రభు వస్తాడు. తెస్సలోనికి రాసిన పత్రికలు కూడా ఆ విషయాలు ఉంటాయి. ప్రధాన దూత బోరశబ్దంతో వస్తాడు. బోరధ్వనితో వస్తాడు. ప్రభునందు మృతులు మొదట లేస్తారు. ఆపై ఎవరిచ్చారు? ఇది పునరుద్ధాన దేవుడు కదా. మరణం లేకుండా చేశాడు. మరణం నుండి లేక సమాధి నుండి తిరిగి లేపుతాడు నిన్ను. సజీవులైన మన యుగయుగాలు అక్కడ ఉండే ఆధిక్య మరణం తప్పించడం మాత్రమే కాదు, కానీ యుగయుగాలు ప్రభుతో ఉండే ఆధిక్యత కూడా ఇచ్చాడు. రెండవది పునరుద్ధానుడే దేవుడు. దేవుని యొక్క పునరుద్ధానం మనకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిందో చివరిగా మరొక మాట చూసుకొని వాళ్ళకి వెళ్ళిపోద్దాం. మూడవదిగా ఆయన మనకు న్యాయం తీర్చాడు. రోమీలకు రాసిన పత్రిక, రోమా 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధములకు అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చుకొనుటకే లేకపోయాడు. ఆయన మన అపరాధుల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చుటకే. ప్రియులరా, బైబిల్ ఏం చెప్తుందని? నీతిమంతుడు లేడు. ఒక ఇద్దరు వ్యక్తులు కలహంతో, అమ్మా వినండి, ఇద్దరు వ్యక్తులు కలహంతో, వాళ్ళ భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు, అలా కూడా కోర్టులకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఆస్తుల విషయంలో కోర్టులో న్యాయం తీరుస్తాడు. ఎవరు తీర్చే వ్యక్తిని ఏమంటాం? తెలుగులో ఏమంటాం? న్యాయాధిపతి. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. మనం ఒక దినాన మనము మన పిల్లలు యావత్తు కులంతో మతంతో భేదం ఉండాలని బైబిల్ చెప్తుందా లేదా? క్రీస్తు న్యాయపీఠం ముందు మనమందరము మనం వరుస చొప్పున కావాలి. అప్పుడు ఆయన చేత మరొక మాట ఏముందంటే, అది ఒక సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక సందర్భం మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుండి ఉంటుంది. ఏముంది అక్కడ? ఒక్క మాట. చాలు. రాజు ఎదుట అనేకులు ప్రత్యక్షమయ్యారు. ఉన్నారు ఇక్కడ, అనేకులు ఉన్నారు. కొందరు కుడివైపు, మరికొందరు ఎడవైపు. అక్కడ న్యాయపీఠం ముందు అనేకులు కూడినప్పుడు ఆయన ఇలా వర్గీకరిస్తాడంట. కుడివైపుకు కొందరిని, ఎడవైపుకు కొందరిని తీసుకెళ్తాడు. ఈ ఇద్దరు ప్రజలందరిలో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకడు నీతిమంతులు, రెండవది అనీతిమంతులు. ఒకడు నీతిమంతులు, రెండవది పాపాత్ములు. ఒకరు నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వెళ్ళేవాళ్ళు, మరొకరు ప్రజలందరిలో 2 రకాలు. ఒకటి నిత్య రాజ్యానికి అర్హులు, మరొకరు ఎవరు నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి అర్హులండి? ఇక్కడ సందర్భం ఎవరు నీతిమంతులుగా 24వ అధ్యాయంలో 25వ, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి, ప్రజలందరూ అపరాధులే, అపరాధముల చేతను పాపం చేత మనం చచ్చిన వారు. అయితే మనము నీతిమంతులుగా తీర్చబడుటకే ఆయన భూమి మీదకి వచ్చినారు మన కొరకు. ఆయనందు విశ్వసించావు మనం. ఆయన మన కొరకు చనిపోయినంతగా శ్రమపడినాడు, శిలువ మరణం పొందినాడు, చనిపోయి తిరిగి లేచినాడు. ఆ పునరుద్ధాన ప్రభువు ఎదుట నిలబడినప్పుడు ఎవరు ఆయనందు విశ్వసించినారు వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అట్టి వారికి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి అర్హులుగా చేశారు. మనల్ని నీతిమంతులుగా చేసింది ఎవడు? తండ్రి అయినా దేవుడు, న్యాయాధిపతి అయినా దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి, నిన్ను ఉచితంగా నీతివంతులుగా కోర్టుకి వెళ్ళామనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్, లాయర్లు, వీళ్ళందరి కొరకు ఎంతో కొంత ఖర్చు పెడతాను. నీ పక్షాన్ని న్యాయం ఉన్నా కానీ, అపరాధిగా ఉన్నవాడు ఖర్చు పెడతాడు, మంచి యోగ్యుడైన అనుకున్న వాళ్ళు కూడా ఖర్చు పెడతారు.
కనుక ఏమీ లేదు ఇక్కడ. అట్లాంటి వ్యయము ప్రయాసం ఏమీ లేదు నీకు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబట్టాకే. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము ఏముంది తర్వాత సందర్భం ఎవరి గురించి చెప్పాడు? సరే, ఇక్కడ యోహాను సువార్తలో చూద్దాం, ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ, సమరయ గ్రామంలో ఉన్న వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ ఆయన దృష్టికి ఒకరొక రోజున వెళ్ళి సంభాషించిన స్త్రీ మాత్రం 39వ వచనం ప్రకారం ఎవరండి? ఇప్పుడు నీతిమంతురాలు. సమరయులందరూ నీతిమంతులు కానివారు, దేవునికి విరోధులైన వారు. 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం, క్షమించండి, లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. చాలండి. ఈవిడ ఎవరు దేవుని ఎదుట? లోకం దృష్టిలో పాపాత్ముడు. ఆ స్త్రీ సమర స్త్రీ లోకం దృష్టిలో అనేక భర్తలతో జీవించిన స్త్రీ, కానీ దేవుని దృష్టిలో ఎలాగయ్యారు? ప్రభు అయిన యేసునందు విశ్వసించుట ద్వారా మనం నీతిమంతులుగా మానవ నుండి జీవంలో దాటించుకో. కాబట్టి పునరుద్ధాన దేవుడు సత్యమందు మనల్ని సర్వస్వతంత్రులుగా చేశాడు, సత్యమందు విశ్వసించుట ద్వారా. రెండవది, మానవుని నుంచి తప్పించే నిత్య రాజ్యానికి అర్హులుగా చేశాడు. మూడవది, మనల్ని నీతిమంతుల యొక్క రాజ్యం అది. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రకటన పేతురు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. పేతురు రాసిన పత్రికలో ఒక మాట, పదో వచనం 11, 12 చదువుతామా? 3వ అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రిక. వాటి యందు నీతి నివసించును, వాటి యందు నీతిమంతులు. అమ్మా, వాటి యందు నీతిమంతులు ఎక్కడుంది? ఏ దేశంలోను? అమెరికాలోనే ఈ కోవ చెందింది, లేక ఇంగ్లాండ్లోనా, భారతదేశంలో ఢిల్లీలోనా, అహ్మదాబాద్లోనా? నీతి నివసించే స్థలం ఏదైనా ఉన్నదా? ఒక రోజు వస్తుంది, ప్రభు పిల్లలందరూ కూడా ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి యందు అక్కడ నివసించే వాళ్ళు ఎవరండి? నీతిమంతులు. నీతి నివసిస్తారు నీతిమంతులు. 3 అంతల ఆశీర్వాదం పునరుద్ధాన దినం మనకి ఇచ్చింది. ప్రభా నీకు వందనాలయ్యా. ప్రధానమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, ధనవంతులు ల్యాండ్ లార్డ్స్ అనబడే వాళ్ళకి 3 ఆధిక్యతలు లేవు. భూమి మీద అందరి దృష్టికి ఏమీ కాను, నా దృష్టికి కూడా నేను ఏమీ కాను. ఆయనను ఈ గొప్ప ఇహపరలోకాలు ఆశీర్వాదం ఇది. ఇహలోకంలోనూ గొప్పవే, పరలోకంలో కూడా యుగగాలు వీరుకుండే ఆధిక్యత ఉందమ్మా. ఇలాంటి దాన్ని విడిచిపెట్టేసి ఒక పూట కూటి కొరకు ఆశించే వ్యక్తులు మన మందిరంలో ఉన్నారా? ఇంకానా? క్షణికమైన దాని కొరకు తమను తాము అమ్ముకుంటున్నారా? అలాంటి వారే కదా మందిరాన్ని రాని వాళ్ళు ఈవేళ. జాగ్రత్త పడదామా? మోకరించుదాం, ప్రార్థన చేసి. సోదరుడు ఇర్మియా వాళ్ళ కొరకు ప్రార్థన.